భారత్లో లీటర్ పెట్రోల్ 100 రూపాయలు దాటితేనే బండి బయటకు తీయాలంటే భయపడిపోతాం. కానీ ఆ దేశంలో మాత్రం కేవలం ₹1 లీటర్ పెట్రోల్ లభిస్తుంది. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. అపారమైన చమురు సంపదతో ప్రపంచానికే రారాజుగా వెలుగొందుతున్న ఆ దేశంలో ఇప్పుడు పెను రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. దక్షిణ అమెరికాలోని చమురు సంపన్న దేశం వెనిజులాలో అమెరికా చేపట్టిన సైనిక చర్య ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు శనివారం కరాకస్లో అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం ఆయన్ను న్యూయార్క్ తరలించి మన్హాటన్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం వంటి తీవ్ర ఆరోపణలపై మదురో ఇప్పుడు అమెరికాలో విచారణను ఎదుర్కోబోతున్నారు. వెనిజులా ప్రపంచంలోనే అత్యధిక ఖనిజ చమురు నిల్వలు కలిగిన దేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేశంలో సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలున్నాయని అంచనా. సౌదీ అరేబియా కంటే వెనిజులాలోనే అత్యధిక చమురు నిక్షేపాలున్నాయి. అయితే గత కొంతకాలంగా మదురో ప్రభుత్వంపై అమెరికా తీవ్ర ఆంక్షలు విధిస్తూ వచ్చింది. ప్రస్తుతం జరిగిన ఈ సైనిక చర్య ద్వారా వెనిజులాలోని అపారమైన ఇంధన వనరులపై నియంత్రణ సాధించడమే అమెరికా ప్రధాన లక్ష్యమని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ₹1 లీటర్ పెట్రోల్ భారతదేశంలో లీటర్ పెట్రోల్ ధర ₹100 దాటుతుంటే వెనిజులాలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. అక్కడ పెట్రోల్ ధర ఒక చాక్లెట్ కంటే తక్కువ. వెనిజులాలో సామాన్య ప్రజలకు ప్రభుత్వం అందించే సబ్సిడీ పెట్రోల్ ధర లీటర్కు కేవలం ₹1 నుండి ₹3 మాత్రమే. అక్కడ మీ బైక్ లేదా కార్ ట్యాంక్ నింపడానికి కేవలం ₹50 నుండి ₹150 ఖర్చు చేస్తే సరిపోతుంది. అక్కడ 2 రకాల రేట్లుంటాయి. ఒకటి సామాన్యుల కోసం ఇచ్చే సబ్సిడీ ధర, రెండోది అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఉండే ప్రీమియం పెట్రోల్. ప్రీమియం పెట్రోల్ ధర కూడా భారత్తో పోలిస్తే చాలా తక్కువ, కేవలం ₹42 మాత్రమే ఉంటుంది. న్యూయార్క్ కోర్టులో హాజరైన మదురో తాను నిర్దోషినని వాదించారు. అమెరికా తనను అక్రమంగా కిడ్నాప్ చేసిందని, తాను ఇప్పటికీ వెనిజులాకు చట్టబద్ధమైన అధ్యక్షుడని తెలిపారు. మరోవైపు వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఈ చర్యను అనాగరికమని అభివర్ణించారు. ఈ పరిణామం అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను, రాజకీయ సమీకరణాలను ఎలా మారుస్తుందో వేచి చూడాలి.